ఈ 10 ఐరన్ మ్యాన్ సూట్స్ లో సగం ఎంసీయూలో రాలేదు, కానీ వీటిలో ఒక సూట్ మాత్రం సెలెస్టియన్ ని ఒంటరిగా చంపుతుంది. టాప్ 1 ర్యాంక్ సూట్ చూశాక మీరు మార్క్ 85 కూడా మీకు చిన్నపిల్లల టాయ్ లాగా అనిపిస్తుంది. సో మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ సూట్ వచ్చేసరికి మార్క్ 3. ఇది టోనీ స్టార్క్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పించుకున్న తర్వాత మార్క్ 1, 2 తర్వాత క్రియేట్ చేసిన సూట్ ఇది. దీన్ని రెడ్ అండ్ గోల్డ్ తో క్రియేట్ చేశాడు. దీనిలో మిసైల్స్, గ్రెనేడ్ లాంచర్స్, బుల్లెట్స్, గన్స్ అన్ని ఇందులో బాగా కలిసి వచ్చాయి. ఈ సూట్ తోనే ఐరన్ మాంగ్ ని డిఫీట్ చేశాడు. నెక్స్ట్ సూట్ వచ్చేసేసి మార్క్ 5. ఇది టోనీ కంపాటబుల్ గా బిల్డ్ చేశాడు, లైక్ ఒక సూట్ కేస్ లో. ఇది మనం ఐరన్ మ్యాన్ 2 లో మనం దీన్ని విట్నెస్ చేయొచ్చు. ఎక్కడంటే మొనాకో రేస్ లో వెళ్ళేటప్పుడు విప్లాష్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి టోనీ ఆ సూట్ ని యూజ్ చేస్తాడు. నెంబర్ 8 వచ్చేసేసి హల్క్ బస్టర్. ఇది మనం ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో చూసాం. ఎప్పుడైతే వాండా బ్రూస్ యొక్క మైండ్ ని కంట్రోల్ చేసి హల్క్ ని రిలీజ్ చేస్తుందో, హల్క్ ని కంట్రోల్ చేయడానికి టోనీ స్టార్క్ ఈ హల్క్ బస్టర్ ని వాడతాడు. 7th వన్ వచ్చేసేసి బ్లీడింగ్ ఎడ్జ్ ఆర్మర్. ఇది ఓన్లీ కామిక్స్ లోనే మనం చూసాము, ఇంకా ఎంసీయూ లైవ్ యాక్షన్ లోకి రాలేదు. ఇది నానో టెక్నాలజీతో క్రియేట్ చేయబడింది. ఈ సూట్ ని టోనీ ధరించక్కర్లేదు, లైక్ వేర్ చేయక్కర్లేదు. ఇది తన బాడీ లోపలే ఉంటుంది. ఇదంతా తన చెస్ట్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది ఆ సూట్. అండ్ డ్యామేజెస్ అయితే సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది అండ్ ఇన్స్టెంట్ గా న్యూ వెపన్స్ అదే క్రియేట్ చేయగలుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది టోనీ యొక్క నర్వస్ సిస్టమ్ తో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇన్స్టెంట్ గా సూట్ అప్ అవ్వగలడు. ద నెక్స్ట్ సూట్ వచ్చేసేసి మార్క్ 50. ఇది మనం ఇన్ఫినిటీ వార్ లో చూడొచ్చు. టోటల్ గా నానో టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఈ సూట్ టోనీ జస్ట్ స్ట్రింగ్స్ రాగానే ఫుల్ సూటప్ అయిపోతాడు. బికాస్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నానో టెక్నాలజీ. అండ్ టానోస్ ని బ్లీడ్ చేయించిన సూట్ కూడా ఇదే. ఎంసీయూలో ఫస్ట్ నానో ఆర్మర్ సూట్ ఇదే. నెంబర్ 5 సూట్ వచ్చేసేసి మార్క్ 85. హ్యాస్ లెవెల్డ్ విత్ బెటర్ నానో టెక్నాలజీ. అండ్ ఆ సూట్ తోనే టోనీ అనేది లాస్ట్ స్నాప్ వేసి యూనివర్స్ ని సేవ్ చేశాడు. అండ్ ఆల్సో ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ ని ఉడుకోగలిగిన సూట్ అది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టోనీస్ లాస్ట్ అండ్ పర్సనల్ ఆర్మర్ అది. ఇక్కడ వరకు బాగుంది అంటే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఆర్మర్స్ అన్ని చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నాయి. టాప్ 4 ఆర్మర్ వచ్చేసేసి గాడ్ కిల్లర్ ఆర్మర్. ఇది ఇప్పటిదాకా ఎంసీయూలో అయితే రాలేదు. ఇది ఓన్లీ కామిక్స్ లోనే మనం చూడగలిగాం. ఫియర్ ఇట్ సెల్ఫ్ స్టోరీ లైన్ లో కాస్మిక్ లెవెల్ ఆఫ్ ఎంటిటీని ఎదుర్కోవడానికి క్రియేట్ చేయబడిన ఆర్మర్ ఇది. జైగాంటిక్ ప్లానెట్ స్కేల్ ఆర్మర్. హిట్మెన్స్ అవెంజర్స్ రన్ లో ఇదే ఆర్మర్ ని ఒక సెలెస్టియల్ కి వ్యతిరేకంగా యూజ్ చేసి. టాప్ 3 ఆర్మర్ వచ్చేసేసి ఫీనిక్స్ బస్టర్. ఇది కూడా మనం కామిక్స్ లోనే చూడొచ్చు. అవెంజర్స్ వర్సెస్ ఎక్స్-మెన్ ఎడిషన్ లో మనం చూడొచ్చు. ఎవరైతే మ్యూటెంట్స్ ఫీనిక్స్ పవర్ తో ఎంపవర్ అయి ఉన్నారో వాళ్ళని స్టాప్ చేయడానికి అవెంజర్స్ అండ్ టోనీ స్టార్క్ కలిసి ఈ ఫీనిక్స్ బస్టర్ ని బిల్డ్ చేశారు. మొత్తానికి ఫీనిక్స్ మ్యూటెంట్స్ ని ఆపలేకపోయినా అందులో దాన్ని 5 గా స్ప్లిట్ చేయగలడానికి ఈ బస్టర్ అనేది చాలా హెల్ప్ అయింది. ఫీనిక్స్ బస్టర్ కాస్మిక్ లెవెల్ ఎనర్జీని స్టోర్ చేయడానికి బిల్డ్ అయిన ఒక రేర్ ఆర్మర్. సెకండ్ వన్ వచ్చేసేసి గాడ్ బస్టర్ ఆర్మర్. ఇది టోటల్లీ ఎస్కేప్ రియాలిటీలో టోనీ బిల్డ్ చేసిన ఆర్మర్. ఇది టోటల్లీ టోనీ యొక్క ఇమాజినేషన్ ఆర్మర్. సో టోనీ యొక్క ఇమాజినేషన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే ఆర్మర్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. టాప్ 1 వచ్చేసేసి ఎండోసైమ్ ఆర్మర్. ఇది కూడా మనం కామిక్స్ లోనే చూడొచ్చు. ఇంకా ఎంసీయూలోకి అయితే రాలేదు ఈ సూట్ అనేది. ఇది ఏంటంటే టోనీ యొక్క థాట్స్ బట్టి కంట్రోల్ అవుతుంది. ఇన్స్టెంట్ గా సూటప్ అవుతాడు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది సెల్ఫ్ ఎవాల్వింగ్ ఆర్మర్. కాంబాట్ లో ఎంత ఫైట్ చేస్తే అంత స్ట్రాంగ్ గా అవుతుంది. సెల్ఫ్ ఫీల్ అవుతుంది, అన్నిటికీ అడాప్ట్ అవుతుంది. ఈ లిస్ట్ లో చూస్తే టోనీ స్టార్క్ ఇంజనీరింగ్ ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉందో మనకు అర్థమవుతుంది. నచ్చిన సూట్ ఏదో కింద కామెంట్ లో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. నేను ఒక సిరీస్ లాగా చేస్తున్నాను ఇది. సో రోజుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బై ఫర్ నౌ.